హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు అందుతాయని నానుడి. ఇప్పుడు గౌతమ్ అదానీ విషయంలో అదే జరుగుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక అదానీ అక్రమార్జనకు అంతే లేకుండా పోయిందంటానికి ఎన్నో సాక్ష్యాలు, మరెన్నో ఆధారాలు. తాజాగా అమెరికాలోను సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందన్న FBI నిర్ధారణతో మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీనిపై రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు అదానీని కాపాడటానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇంకెంతవరకు దిగజారుతుందన్నదే హాట్ టాపిక్. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల ముడుపులు ముట్టజెప్పారు. ఈ మేరకు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, మరో 6గురిపై అమెరికా ప్రాసిక్యూటర్లు న్యూయార్క్ జిల్లా కోర్టులో అభియోగాలు మోపారు. 2020 నుంచి 2024 మధ్య ఈ ముడుపుల భాగోతం నడిచిందని వారు ఆరోపించారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ వాస్తవాలను కప్పిపెట్టి అమెరికా బ్యాంకులు, మదుపరుల నుండి అనేక బిలియన్లు సేకరించింది. తద్వారా వారిని మోసం చేసింది. ఇంధన కాంట్రాక్టులు సంపాదించడం ద్వారా $2 బిలియన్ లాభాలు వస్తాయని ఆశించింది. ముడుపుల ఆరోపణలు భారత అధికారులకు సంబంధించినవే అయినప్పటికీ ఈ వ్యవహారంలో అమెరికా మదుపరులు లేదా బ్యాంకర్ల ప్రమేయం ఉన్నందున అవినీతి ఆరోపణలు మోపేందుకు ఆ దేశ చట్టాలు అనుమతించాయి. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఇవి నిరాధార ఆరోపణలని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అదానీ గ్రూపుపై సంవత్సరం క్రితం అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాటి కారణంగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ $150 బిలియన్ మేర పడిపోయింది. అదానీని భారతీయ ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ గా అమెరికా ప్రాసిక్యూటర్లు తమ అభియోగాలలో పేర్కొన్నారు. ఈ కంపెనీయే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇంధన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సాగర్ అదానీ పేరును ప్రస్తావించింది. అజూర్ పవర్ CEO రంజిత్ గుప్తా, ఆ సంస్థ కన్సల్టెంట్ రూపేష్ అగర్వాల్ పై కూడా అమెరికా ప్రాసిక్యూటర్లు కేసు నమోదు చేశారు. అజూర్ పవర్ అనేది అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థ. అమెరికా ప్రాసిక్యూటర్ల అభియోగాల ప్రకారం భారత ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 12 గిగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు గాను అదానీ గ్రీన్ ఎనర్జీ, అమెరికా సంస్థ కలిసి కాంట్రాక్ట్ సంపాదించాయి. అయితే సెసికి భారత్లో సౌర విద్యుత్తును కొనుగోలు చేసేవారు కనిపించలేదు. కొనుగోలుదారులు లేకపోవడంతో ఈ ఒప్పందం ముందుకు సాగలేదు. ఫలితంగా ఈ రెండు కంపెనీలు తాము ఆశించిన లాభాలను పొందలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో అదానీ గ్రూప్, అజూర్ పవర్ కలిసి ఓ పథకాన్ని రూపొందించుకుని భారత ప్రభుత్వ అధికారులకు ముడుపులు అందించాయి. దీనికి ప్రతిఫలంగా సెసితో విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునేలా ఆ అధికారులు రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీలను ఒప్పించారు. ఈ రెండు కంపెనీలు భారత అధికారులకు $265 మిలియన్ మేర ముడుపులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్లోని అధికారులకే చేరాయి. అధికారులు నచ్చజెప్పడంతో కొన్ని రాష్ట్ర విద్యుత్ కంపెనీలు సెసితో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా ఆ రెండు కంపెనీల నుండి సౌర విద్యుత్తును కొనుగోలు చేశాయి. ఎవరెవరికి ఎంతెంత సొమ్ము ముట్ట చెప్పారనే విషయంపై అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ కలిసే నిర్ణయం తీసుకున్నాయి. అయితే అవి తమ గుట్టు బయటపడకుండా కోడ్ నేమ్స్ను ఉపయోగించాయి. ఉదాహరణకు గౌతమ్ అదానీని న్యూమెరో ఉనో, ది బిగ్ మ్యాన్ అని సంబోధించారు. గుప్త సందేశాల ద్వారా సంప్రదింపులు జరిగేవి. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అమెరికా సంస్థ యాజమాన్యం చేతులు మారడంతో గుట్టు రట్టయింది. 2019 నుంచి 2022 మధ్య కాలంలో రంజిత్ గుప్తా అజూర్ పవర్ కు CEOగా వ్యవహరించారు. 2022-23 నుంచి రూపేష్ అగర్వాల్ ఆ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ప్రమేయం ఉన్న కొందరు కంపెనీ ఎగ్జిక్యూటివ్లను రాజీనామా చేయాల్సిందిగా కోరారు. హామీ ఇచ్చిన ప్రకారం ముడుపులు ఎలా అందించాలనే విషయంపై చర్చించేందుకు అనేక సమావేశాలు జరిగాయి. ప్రాజెక్టు మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటిని బదిలీ చేయడం, ఫీజుల రూపంలో చెల్లింపులు జరపడం వంటి అవకాశాలను పరిశీలించారు. కుట్రదారులు తమ ప్రణాళికలను అమలు చేయటం ప్రారంభించారు. ముడుపుల హామీని నెరవేర్చడంలో భాగంగా అందులో ఓ భాగాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి వాపస్ చేశారు. సొమ్మును వాపస్ చేయడానికి వీరు కొన్ని కారణాలను సృష్టించారు.
న్యాయపరమైన వివాదం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపారు అని అమెరికా ప్రాసిక్యూటర్లు వివరించారు. అయితే మరికొన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పొందేందుకు గాను ప్రతిఫలంగా ముడుపులు ఇస్తామని తాము ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని ఆదాని గ్రూప్ అమెరికా సంస్థ డైరెక్టర్ల బోర్డుకు చెప్పకుండా దాచిపెట్టింది. ముడుపుల ఆరోపణల నేపథ్యంలో షేర్ మార్కెట్లో అదాని గ్రూప్ వాటాల విలువ దారుణంగా పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో అదాని గ్రీన్ వాటాల విలువ 20% వరకు పతనమైంది. తనపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపి కేసు నమోదు చేయడంతో అదాని గ్రూప్ $600 మిలియన్ బాండ్ల జారీని రద్దు చేసుకుంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసులు నమోదు చేసిన తర్వాత ఆసియన్ ట్రేడింగ్లో అదాని డాలర్ బాండ్ల విలువ పడిపోయింది. కొన్ని సెక్యూరిటీలు భారీగా నష్టపోయాయి. ధరను నిర్ణయించిన కొద్ది గంటల వ్యవధిలోనే బాండ్ల అమ్మకాన్ని అదాని గ్రూప్ నిలిపివేసింది. చట్టపరమైన పరిణామాలను కారణంగా చూపింది. అమెరికా మార్కెట్ల నుండి నిధులు సమీకరించేందుకు సాగర్ అదాని, వినీత్ జైన్ సహా కీలక వ్యక్తులు ముదుపుదారులను తప్పుదోవ పట్టించారని అభియోగాలు మోపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంవత్సరం మార్చిలో జారీ చేసిన అదాని గ్రీన్ ఎనర్జీ బాండ్ల విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. అదాని గ్రూప్కు చెందిన ఇతర సెక్యూరిటీలు కూడా నష్టపోయాయి. తమ చైర్మన్ గౌతమ్ అదాని, ఇతర కీలక ఎగ్జిక్యూటివ్లపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన మోసం, ముడుపుల ఆరోపణలను అదాని గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమపై నిరాధారమైన ఆరోపణలు మోపారంటూ తాము ఎంతో ఉన్నత ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఆరోపణలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన పరిష్కారాలను అన్వేషిస్తామని చెప్పింది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన అభియోగాలలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. 2019 మే నుండి ఈ సంవత్సరం జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి గౌతమ్ అదాని, ఆయన సహకుట్రదారులు 1,750 కోట్లను అవినీతి చెల్లింపుగా అందించారని అమెరికా ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. ఆ ప్రభుత్వాధికారిని విదేశీ అధికారి ఒకటిగా కోర్టు ఫైలింగ్స్ లో చూపారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 గిగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పంపిణీ కంపెనీలను అంగీకరింపజేసినందుకు ప్రతిఫలంగా ఈ మొత్తాన్ని అందించారు. గౌతమ్ అదాని వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విదేశీ అధికారి వన్ని అనేక సార్లు కలిశారు. సెజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీల మధ్య కుదిరిన విద్యుత్ అమ్మకపు ఒప్పందాన్ని గడువు కంటే ముందుగానే అమలు చేయాలని కోరారు. ఆయన ఆ అధికారిని 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీలలో కలిశారు. ముడుపుల పథకాన్ని ముందుకు తీసుకుపోయేందుకు గాను అదానికి చెందిన పునరుత్పాదక ఇంధన సబ్సిడరీలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందంపై త్వరగా సంతకాలు జరిగేలా చూసేందుకు ఈ సమావేశాలు జరిగాయి అని అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. కాగా కోర్టుకు అందజేసిన ఫైలింగ్స్ లో పలువురు ఇతర వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చారు. హాంకాంగ్లో నివసిస్తున్న అమెరికా సంస్థలో ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్న భారతీయుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఎలక్ట్రానిక్ సందేశాలు సహా పలు పద్ధతులను ఉపయోగించి ఒప్పందాలు అమలు చేసేలా భారతీయ అధికారులకు ముడుపులు అందించడానికి సహనిందితులు ప్రయత్నించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.